सवितुर्वरेण्यम् ओम धर्म स्थापना कर्तव्यम्। सूर्यदेवया नमः प्रकाशं देहि सर्वं शक्तिमयम्। Epic cinematic stories. Telugu. వ్యాస మహర్షి హిమాలయ పర్వతంపై యోగ నిద్రలో ఉన్నారు. వారికి తెలీదు, ఆ క్షణం ఒక మహాచరిత్రకు నాంది పలకనున్నారు అని. వారి కళ్ళు ఎన్నో దృశ్యాలు చూశాయి. వాటన్నిటినీ ఒక మహాగ్రంథంగా రాయాలి అని ఆయన సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఆ మహాగ్రంథాన్ని రాయడం మొదలుపెట్టారు. కాలం ముందుకు సాగటం లేదు. గ్రంథం రాయడానికి సమర్థుడైన వ్యక్తి కావాలి. అందుకోసం వెంటనే బ్రహ్మదేవుని ప్రార్థించాడు. ఓం నమో బ్రహ్మదేవా. వ్యాసా, ఏమి నీ వాంఛ? నన్ను తలుచుకున్న కారణమేమిటి? ఓ ప్రభు బ్రహ్మదేవా, మీ దర్శన భాగ్యానికి ధన్యుడయ్యాను ప్రభు. నేను ఒక మహాగ్రంథాన్ని రాయాలి అని సంకల్పించాను. అందుకు నాకు ఒక సమర్థుడైన వ్యక్తి కావాలి. అలాంటివారు ఎవరైనా ఉన్నారా? అందుకు సమర్థుడు పరమేశ్వరపుత్రుడు మూషిక వాహనుడు గణేశుడొక్కడే. నీవు కైలాసానికి వెళ్ళి వారిని ప్రార్థించు. నీ కోరిక తప్పక సిద్ధిస్తుంది. ఓం నమో భగవతే వసుదేవాయ. వ్యాస మహర్షి ఆ మహాగ్రంథాన్ని రాయడం కోసం దివ్య సహాయం కోరుస్తున్నాడు. కైలాసగిరి పర్వతాన్ని అధిరోహించడానికి సిద్ధమయ్యారు. మహర్షి వ్యాసుడు కైలాసగిరి పర్వతాన్ని అధిరోహించడం మొదలుపెట్టాడు. ఇది వారికో పరీక్ష. వారి సంకల్పానికి, దృఢ నిశ్చయానికి. ఎన్నో అవాంతరాలు, మరెన్నో ప్రమాదాలు, గడ్డ కట్టించే చలి, ఏటవాలుగా ఉన్న మంచు శిఖరాలు, అడుగడుగున అవాంతరాలు, ఆకలి దప్పికలు. మరోవైపు చలి బాధిస్తోంది. పాదాలు స్పర్శ కోల్పోయాయి. ఇన్ని అవాంతరాలను, ప్రమాదాలకు గురవుతున్నా వారి సంకల్పం దృఢంగా ఉంది. హే ప్రభూ గణేశ, ఈ మహాశిఖరాన్ని అధిరోహించగల శక్తిని ప్రసాదించండి. ఎట్టకేలకు వ్యాస మహర్షి ఎన్నో అవరోధాలను ఎదుర్కొని కైలాస పర్వతాన్ని అధిరోహణ పూర్తి చేశాడు. గణేశుడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. ప్రభు గణేశ, మీ దర్శన భాగ్యాన్ని నాకు కలిగించండి.
మహర్షి వ్యాసునకు గణేశుని ప్రణామం స్వీకరించండి. వ్యాస, మీరు నా పరీక్షలో సఫలీకృతమయ్యారు. మీ రాకకు కారణం ఏమి? హే ప్రభు గణేశ, నేనొక మహాగ్రంథాన్ని రాయాలి అని సంకల్పించాను. ఈ మహాగ్రంథం భవిష్యత్ తరాలకి మార్గనిర్దేశంగా మారుతుంది. ఈ మహాగ్రంథాన్ని రాయడానికి మీరే సమర్థులు. ఓ మహర్షి వ్యాస, ఈ మహాగ్రంథాన్ని రాయాలి అంటే నాది ఒక షరతు. నేను కథ రాయడం మొదలుపెట్టిన తర్వాత మీరు చెప్పడం ఆపకూడదు. ఒకవేళ ఆపారు అంటే నేను ఆ కథ రాయడం అక్కడికే ఆపివేస్తా. అయితే ప్రభువా, నాది కూడా ఒక షరతు. నేను చెప్పే శ్లోకాలు మీరు విపులంగా అర్థం చేసుకొని దాని అర్థం, అందులోని స్పష్టమైన భావాన్ని మీరు రాయాలి. అలాగే వ్యాసమహర్షి, నాతో పాటు రండి. మహర్షి అలా నిలబడున్నారే, ఆ సీన్లు కండి. ధన్యవాదములు ప్రభు గణేశ. మీ కృపకు నేను ధన్యుణ్ణి. మహర్షి, ఇక గ్రంథ పఠనం సాగించండి. అలా వ్యాసుడు భారత కథను చెప్పడం మొదలుపెట్టాడు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమున అర్జునుడు వీరుడు కృష్ణుని ప్రశ్నించెను. గణేశుడు గ్రంథాన్ని అత్యంత వేగంగా రాయడం మొదలుపెట్టాడు. తదుపరి ఎపిసోడ్ త్వరలో రానుంది. మహాపాఠం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. ధర్మ స్థాపన కర్తవ్యం.